గురువు సమర్థ రామదాస్ గారు మీ అందరికి తెలుసు. తెలుసా మీ అందరికి శివాజీ మహారాజ్ గారి గురువు ఎవరో తెలుసా? సమర్థ రామదాస్ గారు. ఆలోచన చేసుకోండి. సమర్థ రామదాస్ గారి యొక్క మాటలు వారు ఎప్పుడు జవదాటలేదు. ఆ జగదంబ అయినటువంటి తుజా భవానీ మాతను కూడా ఎప్పుడు కూడా ఆయన విస్మరించలేదు. భారత భూమిని తన రక్తంతో తడిపినటువంటి చరిత్రకారుడు ఆయన. ఈ మధ్య మీరు ఒక మాట చూశారు, పులి పిల్ల అనేటువంటి సినిమా వచ్చింది. చావా అనేటువంటి సినిమా రిలీజ్ రోజు ఐమాక్స్ థియేటర్ లో నేను కూడా వెళ్ళాను. ఏమంటున్నానంటే కేవలం ఛత్రపతి శివాజీ మహారాజు సంభాజీ మహారాజు మాత్రమే పులిపిల్ల కాదు. ఈ భారతదేశంలో పొట్టు అడ్డం నిలువు పొడవు రౌండ్ పెట్టుకునే ప్రతి బిడ్డ అది ఛత్రపతి శివాజీ మహారాజ్ సంభాజీ మహారాజు లాగానే ఆలోచన చేయాలని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నా. ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, వారు ఎన్నడూ కూడా ఆడంబరాలకు పోలేదు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజుకు ఇంతవరకు చరిత్ర ఎందుకు ఉందో తెలుసా? ఏ రాజు అయినా కూడా తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి సైనికులను కొంతమందిని మాత్రమే చూస్ చేసుకునేవాడు. కానీ ఛత్రపతి శివరాజు మహారాజు మాత్రం వ్యవసాయం చేసినటువంటి వ్యక్తులను అందరినీ కూడా తన సైన్యంలో కలుపుకున్నాడు. వారికి జరిగినటువంటి అపరాధాలను అన్నిటినీ తుడిచేసేసి వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. కనుక ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క సైన్యంలో సామాన్యమైనటువంటి మానవులు వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా శివాజీ మహారాజు సైన్యంలో చేరడం వల్ల అన్ని కోటలను జయించాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. మరి మీరు ఆలోచన చేయండి, శివాజీ మహారాజు గారి చరిత్ర కూడా మీకు తెలుసు. వారు నిజంగా చెప్పాలంటే ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఎన్ని మాటలు చెప్పినా ఈ దేశం కోసం ఆలోచించడానికి ఆయన నువ్వు నా బిడ్డవి, నువ్వు పులివి అని ఆయన ఎన్నిసార్లు బతిలాడినా శివాజీ మహారాజు తన యుద్ధ వయసులో చాలా విషయాల్లో పట్టించుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాడు. నిజంగా చెప్పాలంటే తన మరణం తర్వాత అతనికి జ్ఞానోదయం కలిగింది. మరి హిందువులారా మీరు ఆలోచన చేయండి, ఈ హిందువులందరూ పోయినాక ఈ నాయకులంతా పోయినాక మీకు జ్ఞానోదయం కలిగితే ఈ దేశాన్ని ఎవరు రక్షించాలి? ఆలోచన చేయండి. నేను ఒకటి మాత్రం చెప్తా, కాలజ్ఞానం ప్రకారం ఒక మాట చెప్పాలి మీకు. ఛత్రపతి శివాజీ మహారాజు గురించి కాలజ్ఞంలో రాయబడింది. కత్తి పట్టుకొని ఒక యుద్ధం చేస్తానన్నాడు. శ్రీకృష్ణ దేవరాయల గురించి రాయబడి ఉన్నది. నరేంద్ర మోడీ గురించి కూడా రాయబడింది. ఇందిరమ్మ గురించి కూడా రాయబడింది. రాజీవ్ గాంధీ గురించి రాయబడింది. ఆలోచన చేయండి. ఇందిరమ్మ అంటే 16 వత్సరములు అమ్మ ఒకటే వేస్తానని చెప్పాడు. అయిపోయింది. కట్టి పట్టుకొని గాంధీ వస్తాడు, ఆగభాగం అయితే ఈ దేశం అన్నారు, అది కూడా అయిపోయింది. రెండోది రాజీవ్ గాంధీ వస్తాడు, హెలికాప్టర్లో తిరిగేవాడు అన్నాడు, అది కూడా అయిపోయింది. మరి యోగి వస్తాడన్నాడు అని మీకు డౌట్ ఉంటుంది. 5,000 మీద 12 అవనీంద్రుడు తిరిగే నేనుమా సైదపేటలోన సాయేబులందరూ సమరంభునా సమసేరుమా. 5,012 అంటే 2012 వచ్చింది. ఇది 5,025 సంవత్సరాల కాలజ్ఞానం ప్రకారం ఉన్న విషయం చెప్తున్నా. 125 సంవత్సరాలు 5,025 సంవత్సరాలలో మనం ఉన్నాము. 2012లో నరేంద్ర మోడీ గారు దసరా రోజు ఈ యొక్క దేశంలో యొక్క భారత ప్రధానమంత్రి పీఠం ఎక్కారు. ఇది కాలజ్ఞానంలో రాయబడి ఉన్నది. 2034 మధ్యలో హిందువులు అనేవారు అతన్ని కాపాడుకోకపోయినా శివాజీ మహారాజును కోల్పోయినట్టే, సంభాజీ మహారాజును మనం కోల్పోయినట్టే. ఈరోజు దేశంలో వాటిని కోల్పోతే ఈ కార్యక్రమాలకు 100 పర్మిషన్